అదేంటోనండి. ఆరోగ్యానికి ఎంత మంచి చేసినా గానీ, కొన్ని కొన్ని తినాలంటే అస్సలు తినలేము. అందులో ఒకటి కాకరకాయ అండి. కాకరకాయ అంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి అందరికీ తెలుసు. కానీ తినాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇక కష్టంగా ఉంటుందని చెప్పి తినకుండా ఉండలేం కదా! మంచిగా కాకరకాయని గూడా చిప్స్‌లాగా చేసుకొని తినేయొచ్చండి. మనం పొటాటో చిప్స్ ఎలా చేసుకుంటాం, కాకరకాయ చిప్స్ గూడా అలాగే చేసుకోవచ్చు. అందుకోసం చిన్న సైజు నల్ల కాకరకాయలు తీసుకొని మంచిగా రౌండ్‌గా సన్నగా లేస్‌లాగా కట్ చేసుకోండి. అలా కట్ చేసి పెట్టుకున్న మన కాకరకాయ చిప్స్‌ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి గ్యాస్ మీద బౌల్ పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ చిప్స్‌ని తీసుకొచ్చి ఆయిల్‌లో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న కాకరకాయ చిప్స్‌ని తీసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకొని ఇలా తుంచితే అలా తునిగిపోవాలండి. ఈ చిప్స్ పైన మంచి టేస్ట్ కోసం కారం, ఉప్పు వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని, మన సాంబార్ గానీ, పప్పు కర్రీ గానీ వండుకున్నప్పుడు అందులో పెట్టుకొని నంచుకొని తింటే కాకరకాయ చిప్స్ ఎంత బావుంటదో. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మరి మీరు కూడా ట్రై చేయండి మరి.